తెలుగుని ప్రేక్షకులకి నమస్కారం. ఆహా ఏమి రుచి కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మన కార్యక్రమంలోని మనం తీయగా పిల్లలకి అందరికీ నచ్చేటటువంటి తీయటి బెల్లం ఒకే పెట్టుకుంటున్నాం. బెల్లం వంకాయకి కావాల్సినటువంటి పదార్థాలు: మామిడికాయ ముక్కలు, కారం, ఆవు పొడి, బెల్లం, ఉప్పు, పసుపు, నూనె. బెల్లం వంకాయకి మామూలుగా అయితే మనం ఒక 25 కాయలకి 1 కిలో కారం, 1 కిలో ఉప్పు, ఒక 3/4 కిలో ఆవు పొడి, 1/2 కిలో బెల్లం తీసుకుంటాం. అయితే మనం ఇప్పుడు చేస్తున్న పద్ధతిలో కిలో లెక్కను మనం చేయట్లేదు కాబట్టి ఇక్కడ నేను క్లుప్తంగా ఏం చూపిస్తానంటే మీకు 1.5 మెజర్స్, అంటే ఏ గిన్నెనో మీరు తీసుకోండి, ఈజీగా అవుతుంది. కిలో అంటే ఇప్పుడు మీరు అన్నీ వేయి చేసుకోవాలి. ఇక్కడ ఈ పద్ధతి ప్రకారం మీరు వెళ్ళారంటే మీరు వేయి చేసుకోక్కర్లేదు. ఒక గిన్నె అయితే ఇంకొక గిన్నె 1.5 తీసుకుంటున్నాను. ఇక్కడ 1.5 గిన్నెలు తీసుకుంటున్నాం. కొంతమంది 2 గిన్నెలు కూడా తీసుకుంటారు. 1.5 గిన్నెలకి ఇది మనం మెజర్ తీసుకున్నాం. ఈ 1.5 గిన్నెలు ముక్కలకి మనం ఏం చేస్తున్నామంటే అంతా కలిపిన పిండి ఒక్క గిన్నె తీసుకుంటున్నాం. అయితే అంతా కలిపిన పిండి అంటే ఇప్పుడు 25 కాయలకి 1 కిలో కారం, 1 కిలో ఉప్పు, 3/4 కిలో ఆవపిండి, 1/2 కిలో బెల్లం వేసుకుంటున్నాం. ఒక 1/2 కిలో నూనె వేసుకుంటాం. పసుపు, ఇంగువ ఇవన్నీ ఆప్షనల్ అనమాట, మీరందరూ తెలుసు కాబట్టి. అయితే ఇప్పుడు నేను పసుపు కొంచెం వేస్తున్నాను, ఇంగు కూడా కొంచెం వేసేస్తున్నాను. ఎందుకంటే ఇది ఎండలో పెట్టే ఆవకాయ కాబట్టి దీనికి మనం మెజర్స్ ఇలాగా పెట్టుకుంటున్నాం. అన్నీ కలిపింది 1.5 కప్పులు వేసుకున్నాం కదా. ఇప్పుడు మళ్ళీ మనం ఏం చేస్తున్నాం అంటే కారం, ఆవపిండి, ఉప్పు కూడా తీసుకుంటున్నాం. ఉప్పు కూడా 1/2, ఇవన్నీ కలిపి ఒక మెజర్ తీసుకుంటున్నాం. ఇప్పుడు ఎలా తీసుకున్నాం అంటే కారం, ఆవపిండి, ఉప్పు ఒక మెజర్ తీసుకున్నాం. అలాగే బెల్లం ఒక మెజర్ తీసుకుంటాం. ఇప్పుడు బెల్లం ఉన్నది కదండి, బెల్లాన్ని మంచిగా మనం దంచి పెట్టుకొని మంచి కలర్ఫుల్గా మంచి బెల్లాన్ని పెట్టుకున్నామంటే, అంటే బెల్లం తినేవాళ్ళు, బాగా తీపిగా తినేవాళ్ళు అయితే ఈ బౌల్ నిండా వేసుకోవచ్చు, లేదు తక్కువ తినేవాళ్ళు అయితే తక్కువ కూడా వేసుకోవచ్చు బెల్లం. అయితే పౌడర్లు అన్నీ కలిపింది ఒకటి, బెల్లం నేను ఒకటి వేసాను. యాక్చువల్గా మామూలుగా పూర్వలు చేసే కొలతల ప్రకారం బెల్లం 1/2 కిలోవే వేసేవారు. 25 కిలోలకి 25 కాయలకి 1/2 కిలో బెల్లం వేసేవారు. కానీ ఇప్పుడు ఏంటంటే నేను అన్నీ కలిపిన పౌడర్లు ఒక మెజర్ బెల్లం వేసుకున్నాను. ఇది వేసుకున్నాక దీన్ని నేను నూనెతో కలిపేసుకుంటున్నాను. ఉప్పు మనం వేసుకున్నాం, కారం వేసుకున్నాం, ఆవు పొడి వేసుకున్నాం, పసుపు వేసుకున్నాం, హింగు వేసుకున్నాం. ఇవన్నీ కలిపి ఒక మెజర్ వేసుకున్నాం. ఇంకో మెజరు బెల్లం వేసుకున్నాం. ఈ పద్ధతిగా వెళ్ళిన వాళ్ళకి బెల్లం ఎక్కువ తీపిగా ఉంటుంది ఆవకాయ. మీకు ఇంత తీపి అవసరం లేదు అనుకున్నారనుకోండి, అలాంటప్పుడు ఏం చేయాలంటే బెల్లాన్ని మీరు తగ్గించుకోవచ్చు. మనం 25 కాయలకి 1/2 కిలో బెల్లం వేసుకుంటున్నాం కాబట్టి మీరు ఆ లెక్కలో వేసుకోవచ్చు. 25 కాయలకి 1/2 కిలో బెల్లం, 1 కిలో కారం, 1 కిలో ఉప్పు, తర్వాత 3/4 కిలో ఆవపిండి, అది తర్వాత 1/2 కిలో బెల్లం వేసుకోవచ్చు. మీరు దాన్ని డివైడ్ చేసి వేసుకోవచ్చు. ఇప్పుడు నేను వేసిన మెజర్స్ ప్రకారం కూడా మీరు తక్కువ క్వాంటిటీలో చేసుకున్న వాళ్ళు వేసుకోవచ్చు. ఇప్పుడు దీంట్లోని నేనేంటంటే కొంచెం ఆయిల్ దీంట్లోని పెట్టి ముక్కలన్నీ ఆయిల్లో డిప్ చేసేస్తాను. అప్పుడు ఏమవుతుందంటే ముక్క కొంచెం పాళంగా గట్టిగా అవుతుంది. ఆయిల్లో డిప్ చేసి కొంచెం పద్ధతులు ఏంటంటే ఒక్కొక్కరు ఒక్కొక్క పద్ధతిలో చేస్తారు. ఇది నా మెథడ్ ప్రకారం నేను ఏంటంటే ప్రతి ఆవకాయకి ఆయిల్లో డిప్ చేసేసి ఆ ముక్కల్నే నేను వేస్తాను. ఇదేమవుతుందంటే ఈ ఆవకాయని ఇమీడియట్లీ మనం తినలేము. దీన్ని 3 రోజులు ఉంచుకోవాలి. ఉంచిన తర్వాత దీన్ని ఏం చేయాలంటే ఎండలో పెట్టుకోవాలి. ఇప్పుడు ఎండలో పెట్టాక ఓటు వచ్చేస్తుంది. ఇప్పుడు ఇవాళ పెట్టగానే రేపే పల్చగా ఇలాగ జారుగా ఓటు వచ్చేస్తుంది. ఇప్పటికే మీరు చూడండి బెల్లం కరిగిపోతుంది. బెల్లం కరిగిపోయిన తర్వాత ఈ కారాలు, ఉప్పు అన్నీ కలిపి పల్చగా అయిపోతుంది. పల్చగా అయిపోయాక ముక్కలన్నీ ఒక పల్చటి ప్లాస్టిక్ షీట్ మీద ఒక ట్రేలోనే ఎండబెట్టుకోవచ్చు. పెట్టుకొని ఈ జ్యూస్ ఉంటుంది కదండి, అది బెల్లంతో కూడినటువంటిది ఇలాగా పాకంలాగా వచ్చేస్తుంది. కొంతమంది ఏంటంటే ఇలా నిలవ ఎండపెట్టుకోకుండా కూడా ఉంచుకుంటారు. మనం ఎండపెట్టుకుంటే ఏమవుతుందంటే సేఫర్ సైడ్ ఏ ఆవకాయైనా
మనకి ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది, తర్వాత పాడైపోదు. ఇంకొకటి ఏంటంటే ఎక్కువ ఎండ పెట్టేసి దాని జామ్లాగా అయిపోతుంది. అలా ఎక్కువ ఎండ పెట్టుకోకుండా, ఎండలు చాలా మనం 44 degrees 43 degreesలో ఉన్నాం అనుకోండి, ఒక ఎండకే మనకు ఆరిపోతుంది. కానీ ఎండ ఎక్కువగా లేదనుకోండి, కొంచెం ముక్కలు ఈ ఊట 2 రోజులు ఆరబెట్టుకోవాలి. ఇప్పుడు చూస్తున్నారు కదండి, మనం చెప్పిన కొలతల ప్రకారం అన్నీ మనం ఇలా వేసుకున్న దాంట్లో ముక్కల్లోని ఇలాగ బెల్లం, ఉప్పు, కారం, ఆవు పొడి, తర్వాత ఇక్కడ హింగువ, పసుపు అన్నీ కలుపుకున్నాక ఇవన్నీ ఇలాగా ఇప్పుడు మీరు చూస్తుంటేనే ఇగో ఇలా ఈ మాదిరిగా రసంలాగా వచ్చేస్తుంది. ఇంకా రేపటికైతే ఏమవుతుందంటే బెల్లం అంతా కరిగిపోతుంది. తర్వాత మామిడికాయలు పుల్లగా ఉన్నాయంటే ఇంకొక విషయం నేను చెప్పడం మర్చిపోయాను. దీన్ని కలెక్టర్ కాయలు అంటారు. మనకు హైదరాబాద్ సైడ్ అంతా దీన్ని తోతాపూరి అంటారు. మనం ఆ తోతాపూరి కాయలే తీసుకుంటే చాలా మంచిది. బెల్లం వంకాయకి ఎక్కువ పుల్లటి కాయలు మనం తీసుకోం. బెల్లం వంకాయ అనగానే మీరు కలెక్టర్ కాయ అంటే తెలిసింది, కోలగా ఉంటుంది. దాని ఇక్కడ లాంగ్వేజ్లో తోతాపూరి అంటారు. ఆవకాయనే మనం ఎక్కువగా యూజ్ చేస్తాము, ఆ కాయలనే యూజ్ చేస్తాము. ఇప్పుడు మనం తీసుకున్న కాయలు అవి తోతాపూరివే. అవి కొంచెం తీయగా ఉంటాయి, కమ్మగా ఉంటుంది ఆవకాయ. తర్వాత బెల్లం అది తగలేక ఈ ముక్కలు చక్కగా ఎండిపోయాక ఈ జ్యూస్ కూడా కొంచెం ఆరిపోతుంది. దగ్గర పడ్డాక చాలా టేస్టీగా ఉంటుంది. పెరుగున్న వాళ్ళకైతే చాలా టేస్టీగా ఉంటుంది. నాకైతే చాలా నచ్చుతుంది, మీకు కూడా నచ్చుకుంటారు అనుకుంటాను. ఇవి పిల్లలైతే ఈ ముక్కలు తినడానికి చాలా ఇంట్రెస్ట్గా వస్తారు, తింటారు. అందుకని ఎక్కువ మాడిపోయినట్టు ఎండలో పెట్టకండి. ఒక మంచి ఎండలో ఒకటి పెట్టి తీసేసి ఈ జ్యూస్ కూడా ఒకసారి ఎండలో పెట్టారనుకోండి, రెండు కలిపేశారనుకోండి, ఇంకా తిరమూత వేయక్కర్లేదు, ఆయిల్ వేయక్కర్లేదు, ఏం వేయక్కర్లేదు. ఏడాది పొడున్నా బయట పెట్టినా నిల్వ ఉంటుంది, ఏం పాడవదు. చాలా చక్కటి రుచికరమైనటువంటి ఆవకాయ. చూస్తున్నారు కదండి, బెల్లం వంకాయలోని ఊట ఆల్రెడీ వచ్చేస్తుంది. దీనిలో ఉన్నటువంటి బెల్లం, దానిలో ఉన్నటువంటి మామిడికాయలో ఉన్నటువంటి జ్యూసు అన్నీ కలిపి ఆల్రెడీ వచ్చేస్తుంది. ఇదే మనం 2 రోజులు వదిలామనుకోండి, ఫుల్ వాటర్ లాగా వచ్చేస్తుంది. వచ్చాక దాన్ని తీసుకొని చక్కగా ఇలా పిండేసుకొని ముక్కల్ని ఒక ప్లాస్టిక్ షీట్ మీద ఆరబెట్టేసుకోండి. జ్యూస్నంతా ఒక బేసన్లో ఆరబెట్టేసుకోండి. పెట్టుకున్నాక బాగా ఆరిపోతుంది. అప్పుడు ఏంటంటే మనకి పాడవుతుందని భయం లేకుండా ఆవకాయ బాగుంటుంది. జాడీలో బయట పెట్టేసుకున్నా కూడా ఏమవుదు. చూస్తున్నారు కదండి, తీయగా గుమగుమలాడుతున్నటువంటి బెల్లం వంకాయ తయారైపోయింది. ఈ బెల్లం వంకాయని మీరు ప్రొసీజర్ చూశారు కదా. కొత్తగా నేర్చుకున్న వాళ్ళకి కూడా చాలా ఈజీగా ఒక గిన్నెకి ఒకటిన్నర ముక్కలకి ఒక గిన్నె ఉప్పు, కారం, ఆవపిండి వేసేసుకోండి. బెల్లం కూడా వేసి దాంట్లోనే నానబెట్టేసుకోండి. 3 రోజులు అయిన దాకా బాగా మీకు ఊరిపోతుంది, పైన ఊటలాగా వచ్చేస్తుంది. ఆ ఊటని ఆ ముక్కల్ని సపరేట్గా పెట్టుకోండి. ఆరిపోయాక 2 కలిపి జాడికి గుచ్చెత్తేసుకోండి. అంతే, ఎంతో సులభంగా చేసుకునేటటువంటి బెల్లం వంకాయ తయారీ. ఈ ఆహా ఏమి రుచిలో బెల్లం వంకాయ చూసి మీ పిల్లలందరూ అమ్మ బెల్లం వంకాయ చేసి పెట్టమ్మా, మాకు ఇష్టం, ఈ ముక్కలు మేము కొరుక్కో తింటామని చెప్తారు. అందుకని నేను చూస్తాను చాలామంది పిల్లలకి బెల్లం వంకాయ చాలా నచ్చుతుంది. ఆ ముక్కలు ఎండబెడుతున్నప్పుడు కూడా పిల్లలు బాగా ఇష్టంగా తింటారు. అందుకే మీ అందరూ ఈ ఆవకాయ చేసుకొని రుచి చూడండి, తయారు చేయండి, ఎంజాయ్ చేయండి. హ్యావ్ ఎ గుడ్ డే. థ్యాంక్ యూ. బాయ్ బాయ్. ఈ వారం టిప్ మనం ఏంటి చెప్తున్నాం అంటే, మనం యూజువల్గా బెల్లం పాకం పడతాం అంటే నీళ్లు పోసి పాకం పడతాం. యూజువల్గా ఆవకాయలకి పాకం పట్టేటప్పుడు తక్కువ సెగలోని బెల్లం పెట్టి వదిలేసామనుకోండి, అది తిప్పుతూ ఉంటే మీకు పాకం వచ్చేసి రెడీ అయిపోతుంది. నీళ్ళు అది వేయకుండా అదే మాదిరిగా పొయ్యి మీద పెట్టారంటే మీకు పాకం తయారైపోతుంది.